అలాంటి దీపస్తంభం లాంటి గురువు ఏ శెట్టి గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ వన్ డే వర్క్షాప్ సుదూర ప్రాంతం నుంచి అంటే రాష్ట్రం దాటి వాళ్ళ టీంతో సైతంగా మనం ఇచ్చేసినందుకు సాధారణంగా ఆర్థిక స్వాగతం మనందరి తరఫు నుంచి ఒకసారి ఒక విక్రాంట్ ఒక అప్లాస్. ఆయన్ని లక్ష్యం కాదు, అదొక సంకల్పం. అక్కడ 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించాలి. 1,00,000 మంది జీవితంలో కాదు 1,00,000 కుటుంబాలలో 1,00,000 మంది కుటుంబాలలో కొత్త దారి చూపించాలి. డ్రీమ్స్ బికమ్ మూమెంట్స్ వెన్ ఎ టీచర్ టేక్ టు థింక్ బిగ్గర్. గురువు అంటే మాటలు నేర్పేవాడు కాదు, మాట్లాడే ధైర్యం నేర్పేవాడు అని ప్రూవ్ చేసిన వారు. టీచింగ్ ఇంగ్లీష్ ఈస్ ఎ ప్రొఫెషన్, స్పీకింగ్ కాన్ఫిడెన్స్ త్రూ ఇంగ్లీష్ ఈస్ ఎ మిషన్. దట్ ఈస్ A.S. Reddy's vision. He didn't teach grammar, he removes fear. He didn't just teach English, he gave people the courage to speak. From silence to speech, from fear to fluency, that is his impact. తన సొంత ఖర్చుతో తెలంగాణలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకి తన టీంతో వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కమ్యూనికేషన్ క్యాంప్ నిర్వహిస్తూ వేల మంది ప్రభుత్వ విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి బాట నేర్పిస్తున్న మహనీయుడు. ఇంగ్లీష్ను 1,00,000 మంది చెప్తారని మీ భవిష్యత్ దర్శనంలో మా ఎలైట్మెంట్ సంస్థలో ఒక మహా ఉద్యమంగా మారాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఒకరోజు చెప్పిన మీ ఉపన్యాసం మేము మర్చిపోవచ్చేమో కానీ 1 గంట మనస్ఫూర్తిగా మీ నోటి నిండా వచ్చిన ఆలోచన జీవితాంతం మా పిల్లలకి మార్గదర్శనం కావాలని ఆశతో మీ 18 సంవత్సరాల ప్రయాణానికి తలమానికమయ్యేలాగా ఒక విలువైన వర్క్షాప్ నాకు అందించాలని, ఎలాంటి ఒక డైరెక్టర్గా, ఒక ప్రిన్సిపాల్గానే కాదు, ఒక లెక్చరర్గా, ఒక తల్లిగా, మా పిల్లలకు ఒక మార్గదర్శకురాలుగా నా హృదయపూర్వక ఆహ్వానాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. I thank you very much, ma'am, for your wonderful welcome. Before going to wish the children, I would like to wish the management staff and non-teaching staff. I really thank you very much. You have given me a great welcome. So, on behalf of Amlekhan team, we are thanking the management and staff with our class. On behalf of, you have given great welcome. We are very, very happy. Right. So, with your kind blessings, I am going to start the operation with your cooperation. Every operation requires cooperation. Now I am going to tell you the definition of ABCDF. Anybody can dance in English forever, generations together. This technique, see, anybody can dance in English forever, generations together. With this technique we are going to teach. What are you going to learn today? What are you going to learn today? How many letters are there? 7 letters are there. How many subjects are there? What are they? నేను టీవీ చూస్తున్నాను. క్లాప్స్ ఫర్ ఐ. గో నెక్స్ట్. మేము టీవీ చూస్తున్నాము. We are watching TV now. Claps. Next subject you. మీరు టీవీ చూస్తున్నారు. Claps. Next subject they. వారు టీవీ చూస్తున్నారు. Claps, claps. Next subject he. అతడు టీవీ చూస్తున్నాడు. అతడు. Next subject ఆమె టీవీ చూస్తుంది. Claps. Right. Start practicing. Start practicing. You go and observe. Go and observe. Unlike nothing. Go and observe.
Angletnam. Say Angletnam.